హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య ఆల్వేస్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీ అయ్యే మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి సబ్బు తునుకలు ఉంటాయి కదండి, వేస్ట్గా పక్కన పడేసేస్తూ ఉంటాము. దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకోండి. ఇలా బేకింగ్ సోడా సోప్ని అయితే బాగా మిక్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా డెటాయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా 3 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా వాష్రూమ్ లో ఇలా అంటించేసామనుకోండి, దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కానివ్వండి మొత్తం నీట్ గా ఉంటాయి. బ్రష్ చేసిన ప్రతిసారి ఇలా మంచి మంచి స్మెల్ అయితే వస్తా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేతికి అయితే కవర్ వేసుకోండి. ఇలా మంచి సువాసన వస్తా ఉంటది. బాత్రూమ్ కూడా నీట్ గా ఎప్పుడు క్లీన్ గా ఉంటదండి. సెకండ్ టిప్ వచ్చేసింది, మనకి వర్షాకాలం కదండి. వర్షాకాలం అయితే అగ్గిపుల్లలు మనకి మ్యాగ్జీ బాక్స్ అనేది చల్లగా అయిపోయి గీసినా కూడా తడపండి, ఆ తేమ అనేది ఉండిపోయి అసలు ఎలగను కూడా ఎలగవండి. అలాంటప్పుడు ఇలా ఒక చాబీస్ ముక్కల్ని చిన్న ముక్కల్ని చేసైనా సరే ఇలా వేసేసామనుకోండి మ్యాజిక్ బాక్స్ లో, మనకు ఆ తేమ అనేది చాపీస్ అనేది పీల్ చేస్తుందండి. చక్కగా ఎలుగుతాయి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. థర్డ్ టిప్ వచ్చేసి, ఒక బౌల్ అయితే ఇలా వాటర్ తీసుకోండి. ఇలా పేస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఇలా పేస్ట్ మధ్యలో మనకి చాలా అయితే ఉంటదండి. అది మనం ఎంత తీసినా కూడా రాదు కదా. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని వాటర్ లో బాగా క్లీన్ చేసేసుకోండి. ఆ వాటర్ మొత్తం దీంట్లో దిగుతాయి. మనకి పేస్ట్ అని తొందరగా కరగదు కదా. ఈ విధంగా చేత్తో కూడా మ్యాష్ చేసేసుకోండి. చూడండి, పేస్ట్ వాటర్ తో ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. క్లీనింగ్ టిప్స్ కి అయితే చాలా. ఇలా ఒక పాట క్లాత్ ని అయితే తీసుకోండి. పొడి క్లాత్ ని ఇలా తీసేసుకొని కొంచెం దీని మీద పోసేసుకోండి. ఇలా తడిపేసేసుకోవాలి. ఇవ్వండి, మన ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటి మీద ఉన్న మరకలు కానివ్వండి, జిడ్డు మరకలు కానీ అన్ని పోయి దుమ్ము డస్ట్ అంతా పోయి బాగా నీట్ గా షైనింగ్ అనేది వస్తుందండి. మెరుస్తా ఉంటది. మనం వేస్ట్ గా పడేసే వాటితో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు లేదండి. వస్తువు కూడా నీట్ గా ఉంటది, దాని డస్ట్ కూడా పడకుండా. చూసారు కదా ఎంత షైనింగ్ గా ఉందో. మీరు నీట్ గా తుడి చేసుకున్నాం అనుకోండి, వాటి మీద ఉన్న జిడ్డు మరకలు కానీ దుమ్ము దోషి మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది. సెకండ్ వచ్చేసి బాత్రూమ్ డోర్స్ అండి. బాత్రూమ్ డోర్స్ మీద మనం ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలాగే పేస్ట్ వాటర్ని అయితే ఇలా తడిపేసేసుకొని దీంతో తుడిచేసుకున్నాం అనుకోండి, నీట్ గా క్లీన్ గా ఉంటాయండి. ఆ మరకలు అన్ని పోయి మనకి సబ్బు మరకలు, మనం స్నానాలు చేసేటప్పుడు నీళ్లు పడతా ఉంటాయి, అన్ని పోయి కూడా నీట్ గా ఉంటాయి. చూడండి, ఇందాక చూసినప్పుడు ఎలా ఉందో ఈ మనం పేస్ట్ వాటర్ తో క్లీన్ చేసి చూడండి ఒకసారి, మీరే ఆశ్చర్యపోతారండి. డోర్స్ అనేది నీట్ గా ఉంటాయి. చూసారు కదా, ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసండి, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి. వాటర్ బాటిల్ ని మనం చూడండి ఇలా మనం క్లీన్ చేసుకోకపోతే నాసి అంతా పట్టేసేసి బొబ్బుల్ని ఇలా వాడైపోతా ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా క్లీన్ అవద్ది. ఇదిగోండి, ఈ పేస్ట్ వాటర్ని అయితే దాంట్లో పోసేయండి. కొద్దిగా ఈ విధంగా సగం పోసేసుకోవాలి. దీంట్లో రాళ్ళు ఉప్పండి, సాల్ట్ అలాంటివి ఏమి వేయకండి. రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవడం వల్ల మనం కంకర రాళ్ళు వేసుకుని పిలగొడతాం కదండి. ఇవ్వండి, ఇలా షేక్ చేయటం వల్ల కింద వస్తుంది కదా, ఆ నస్ మొత్తం వచ్చేస్తుందండి. ఆ కంకర రాళ్ళు లాగా ఆ రాళ్ళు మనకు ఉప్పు అనేది తగులుతా ఉంటది కాబట్టి నీట్ గా క్లీన్ అయిపోద్ది ఇలా చేసుకోవటం వల్ల. ఇదిగోండి, వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. లోపల ఉన్న నస్ మొత్తం పోయి ఎంత నీట్ గా అయిపోయింది. చూసారు కదా, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇదే వాటర్ తో షింకుని అంతా క్లీన్ గా నీట్ గా చేసేసుకోవచ్చండి. ఇలా రుద్దేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసేసుకోండి, చాలా నీట్ గా షైనింగ్ గా వస్తుందండి. చూసారు కదా, నీట్ గా క్లీన్ అయిపోయింది. ఫిఫ్త్ టిప్ వచ్చేసింది, ఫుల్ గ్యాస్ బండ అండి. మన బండ ఇటు అటు జరుపుకోవాలి అంటే ఇబ్బంది పడతా ఉంటాం, లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. కింద మనం ఇలా లాగేటప్పుడు గీతలు అనేది పడతా ఉంటాయి. అలా గీతలు పడకుండా ఈజీగా ఎక్కడున్నా సరే బండని అయితే ఈజీగా ఎలా తెచ్చుకోవాలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, బండ ఇలా కొద్దిగా ఇలా జరిపి కొంచెం మ్యాట్ ఉంటది కదండి, ఈ మ్యాట్ అయితే ఇలా పెట్టేసుకోండి. చూసారా, ఈ మ్యాట్ ని పెట్టుకొని ఇలా జరుపుకోవచ్చండి. ఎంత దూరమైనా సరే ఈజీగా ఇలా జరుపుకోవచ్చు. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.
సిక్స్త్ టిప్ వచ్చేసండి తేనె అండి. తేనె అనేది మనం బయట కొనుక్కుంటా ఉంటారు. బయట కొనుక్కున్న తేనె మంచిది కాదండి. మనం ఇళ్ళ దగ్గర అమ్ముతా ఉంటారండి తేనె అనేది. కొంచెం అమ్ముతా ఉంటే కేజీ వచ్చేసి మనకి 900-1000 పడుతుందండి. ప్యూర్ తేనె అండి. తేనె అంటే ఇలా ఉంటది చూడండి, ఒకసారి చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది. అదే బయట మీద అయితే బెల్లంతో తయారు చేసి అమ్ముతా ఉంటారండి బయట మీద అయితే. మన కల్తీ తేనె అయితే పిల్లలకి, చిన్నపిల్లలకి వాళ్ళకి పెట్టాలంటే ఇబ్బంది అండి. అలా పెట్టకాకండి, ఆరోగ్యాలు పాడవుతూ ఉంటాయి. ప్యూర్ తేనె రూపాయి పోయినా సరే మంచిది తీసుకోండి వస్తువు అనేది. చూడండి ఒరిజినల్ తేనె మీద అయితే ఇలా తేనెలా పైన తట్లా కడతా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. కొంచెం ఎండలో పెట్టామనుకోండి పైన అంతా తట్టు కట్టి వచ్చేస్తుంది. అది తీసేసుకుంటా ఉండాలి. కఫం లాగా వస్తుంది అనమాట. ఆ కఫం అనేది ఇలా వచ్చినప్పుడు తీసేసుకుంటా ఉండాలండి. తీసేసి ఆ తేనె అయితే వాడుకోవాలి. తేనె తినటం వల్ల చాలా మంచిదండి. ఆరోగ్యాల సమస్యలు కూడా ఏమీ ఉండవు. పొద్దున్న టైం మనం మార్నింగ్ ఎర్లీ టైం అన్ని టైం ఒక తేనె ఒక స్పూన్, ఒక గ్లాస్ వాటర్, గోరెచ్చ వాటర్లో ఒక స్పూన్ తేనె కలుపుకొని నిమ్మరసాన్ని వేసుకుని తాగామనుకోండి డైలీ, చాలా మంచిదండి హెల్త్కి అయితే. వీలైనంత వరకు ఒరిజినల్ తేనె తీసుకోవడానికే ట్రై చేయండి. మీకు అందుబాటులో లేకపోతే మాకైతే ఒరిజినల్ తేనె అండి ఇది. మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నాకు అందుబాటులో ఉంటే మీకు పంపించడానికి ట్రై చేస్తానండి. తేనె అనేది ఒరిజినల్ తేనె, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా కూడా ఎలాంటి సందేహం లేకుండా వాడొచ్చండి. మనకి తేనె తోటి నుంచి అప్పటికప్పుడు పిండి ఇచ్చిందండి. మీరు బయట నుంచి తెచ్చిన తేనెకి మనకి అప్పటికప్పుడు తీసిన తేనెకి తేడా డిఫరెంట్ అనేది ఒకసారి బాగా గమనించండి మీరు. సెవెంత్ టిప్ వచ్చేసి కుక్కర్ అండి. కుక్కర్ని అయితే మనం అప్పుడప్పుడు అయితే టేబుల్తో క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ మనం విజిల్స్ని వాటిని అయితే ఈ విధంగా క్లీన్ చేయలేము కదండి. మనకి అలాంటప్పుడు ఈ విధంగా ఒక్క క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి. ట్యాబ్లెట్ అండి, మనకి వేస్ట్ పడేసి ఉంటాయి, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఒక ట్యాబ్లెట్ అయితే ఇలా వేసేసుకోండి. ఎన్ని విజిల్స్ ఉన్నా సరే అండి, మనం చూడండి మీరు చూసినప్పుడు ఇప్పుడు చూస్తే ఎలా ఉందనేది, ఎంత ఉందో మనకి ఈ విధంగా పెట్టేసేసామనుకోండి చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోద్ది. టాబ్లెట్స్నే కాదండి, అలాగే మన స్టీల్ని కూడా టాబ్లెట్స్ తీస్తే ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చో నీట్గా మీకు చూపిస్తున్నానండి. ఇలా రుద్దేసేసుకోవడం వల్ల అన్ని వల్ల మనకి ఇప్పుడు స్క్రబ్బర్తో మనం సోమలేని ప్లేన్ ప్లేస్ లో కూడా ఈ విధంగా రుద్దేసేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి టాబ్లెట్స్ తో నీట్ గా క్లీన్ అవుద్దండి. మనకి అందరికీ ఏదో ఒక టాబ్లెట్ చూస్తే అయితే వస్తానే ఉంటాయి. ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళే కానీ వాడని ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇలా పడేయటం వల్ల కన్నా కూడా ఇలా నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం వల్ల నీట్ గా మనకి క్లీన్ అయిపోద్దండి. అలాగే మనకి అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంది కదండి, దాంతో ఎలా క్లీన్ చేస్తామో ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి. దాని మీద నీట్ గా ఇది మొత్తం ఇలా రుద్దేసేసుకోవటమేనండి. చాలా ఈజీ అండి. అసలు మనకి రుద్దేటప్పటికల్లా మనకి ఈజిల్స్ కూడా టాబ్లెట్ కూడా కరిగిపోయిందండి. దీంట్లో టాబ్లెట్ వేసి వదిలేయటం వల్ల చూసారా మొత్తం అదే క్లీన్ అయిపోద్దండి. మనం రుద్దే పని కూడా ఉండదు. ఎంత బాగా క్లీన్ చేస్తుంది అంటే అండి, అసలు చాలా బాగా క్లీన్ అవుద్ది. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎంత బాగా మీకు హెల్ప్ అవ్వద్దో. అప్పుడప్పుడు మనం విజిల్స్ ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల నీట్ గా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, అంతేనండి. ఈ 7 టిప్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఏ టిప్స్ బాగా నచ్చింది, యూజ్ అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ మధ్యకాలం అయితే అసలు వీడియోస్ అయితే అస్సలు చూడట్లేదండి. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ ఐడియా వీడియోస్ అయితేనే తీసుకొస్తున్నానండి. మీకు ఎందుకు నచ్చట్లేదు, మరి మీకు ఎందుకు చూడట్లేదు నాకైతే అర్థం కాదు. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.